హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే చూడండి అన్నం వండిన, బాసనలు వేసుకున్నా, అన్నం అయితే వండిన. కూర అయితే ఉదయాన్నే. ఈరోజు ఎండకు చాలా అలసిపోయినాం, పానాలంతా ఘోరంగా అయింది. ఎండకు అక్కడ వాంతింగ్ చేసుకునేటట్లు అయినాం, చాలా ఘోరంగా అయింది. ఇంటికి వచ్చిన బర్రెకి పాలు పెట్టి ఇప్పుడు కొద్దిసేపు పండుకున్నా, ఇప్పుడు చాయ్ పెట్టుకొని తాగిన ఫ్రెండ్స్. నేను ఘోరంగా కొట్టింది ఎండ. నిన్నడుస్తుంది గట్లే కొడుతుంది, కానీ నిన్న పోలేని ఈరోజు పోయినాం అలా నాటేయ. దోమలు చిన్న దోమలు లేవు, దోమలు బాగా దోమలు కుడుతున్నాయి. బర్రెకి అయితే ఫ్యాన్ పెట్టిన, దుడ్డే కావు మంచిగా వన్నది చూడ. ఫ్యాన్ పెట్టినాక దోమలు కుడుతున్నాయి అని ఫ్యాన్ వేసిన, మంచిగా వన్నది. ఈరోజు తలనొస్తుందని నూనె ఒత్తుకొని పోయినా. ఎండకు అసలు తరం అవ్వలేదు. కొద్దిసేపు కూర్చున్నాం అందరం, ఇంటికి వస్తాం అనుకున్నాం, కానీ కొంచెం మళ్ళీ ఆమె బాధపడ్డది. వేయండి అన్నాక కొంచెం అన్నం అట్లా తిని ఆయనతో మళ్ళీ వేసినాం పొద్దుకేదాకా. చాలా ఘోరంగా ఎండలు కొడుతున్నాయి. అప్పుడు మధ్యాహ్నం ఉరిమింది, కానీ వర్షం పడలేదు ఇక్కడ సైడు. ఎందుకు పడతలేదో ఏం వానలు చల్లకుండా అంతా. కొంతమంది అయితే పాపం డ్రమ్ము సిడి వేసుకున్న వాళ్ళు నిన్న అటు రాయకాల సైడ్ పోయినా కదా, నేను ఇట్లా చూసుకుంటూ పోయిన ఆటోలో కొంతమంది ఎండిపోయినాయి పొలాలు, ఇట్లా నెర్రలు కొట్టినాయి. చాలా ఘోరంగా ఉంది పాపం, చాలా ఎండలు కొడుతుంది. రేపు కూడా పోవడం ఉంది, కానీ తెల్లారితే తెలుస్తుంది శాతం అవుతుందో లేదో. అంత జ్వరం వచ్చినట్లున్నాయి, కాలు చేతులు బాగా గుంజుతున్నాయి. చాలా ఘోరంగా ఉంది, తలనొస్తుంది బాగా. ఇగో ఎండకు అంత దగడ అయింది ఘోరంగా. చిన్న ఎండ కొడతలేదు. ఇవాళ ఎండ దెబ్బ తగిలిందో ఏం పడో, జ్వరం వచ్చినట్లు. టాబ్లెట్ వేసుకోవాలి ఒకటి. బలరకైతే అక్కడ అవి ముట్టించి రావాలి, జట్టు బిళ్ళలు. అవి నిన్న కొనుకొచ్చిన. ఈ దోమలకు భయమై కొనుకొచ్చిన 120 అట డబ్బా. కూరది అయితే నానబోసిన, రోజు ఇట్లా నానబోసుకోవాలి అన్నట్టు. కూరది పులుతుంది, మంచిగా ఉలితే బర్రె మంచిగా తాగుతుంది, పాలు మంచిగా ఇస్తాయి. ఇక ఇది కొనుకొచ్చిన జట్టు బిళ్ళల డబ్బా 120 అని అన్నది. ఇప్పుడు ఒకటి ముట్టించేస్తా బర్రకాడ అక్కడ సైడ్కు. అవి దొక్కని జాగల ఇక్కడ లోపలికి అని ముట్టిస్తే కొంచెం వాసనకు బర్రకు గుట్టాయి అన్నట్లు. ఇట్లా తీసిన ఒకటి, ఇది ముట్టించి అయితే వస్తా.